నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులు గుండ్లకమ్మలో ఇసుక దోపిడీ చేసి ప్రాజెక్టు గేట్లు విరగ్గొట్టారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం, నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి చక్కర్లు కొట్టిన విమానం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి, ప్రతి సమస్యను పరిష్కరిస్తా. ఢిల్లీలోని ఆర్కేపురంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చేప పిల్లలు విడుదల చేశారు. ఈ మీనోత్సవ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు బిగించాలని గత వైసీపీ ప్రభుత్వంలో పోరాటం చేస్తామని, వైసీపీ నాయకులు గుండ్లకమ్మలో ఇసుక దోపిడీ చేసి గేట్లు విరగ్గొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే 10 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ గేట్లు పెట్టామని చెప్పారు. మంత్రి డోలా మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని, రిజర్వాయర్లపై ఆధారపడిన మత్స్యకారుల కోసం గుండ్లకమ్మ ప్రాజెక్టులో 20,60,000 చేప పిల్లలు వదిలిపెట్టామని ఆయన వెల్లడించారు. మనం నీళ్లు చూడటం జరిగింది అనమాట. మీ అందరికీ తెలియదు కాదు, చాలా సార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలా మంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ. 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్లని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయలు విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు. మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకున్నారు. స్టాకింగ్ ఆఫ్ ఫిషర్ లింక్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 24-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్ మ్యాన్ కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడైతే స్టాక్ లింక్స్, ఫింగర్ లింక్స్ అరౌండ్ 20.65 lakh చేప పిల్లలు ఈ రోజు ఇక్కడ వదలడం జరిగింది. దీని వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ పై కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్ లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచిపోయారని ఆరోపించారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తుపైన సీఎం రాజీ పడుతున్నారని, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని ధ్వజమెత్తారు. మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని. ఇప్పుడు భారతదేశం కరెక్టే, దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే, వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే, చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కరెక్ట్. ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒకటి వచ్చిన మెడికల్ కాలేజీలో వద్దంటారు. అసలు చివరికి ఏమైందంటే ఏమి రాకపోగా ఒక చాలా ఇబ్బందికరమైన ఇది కనపడతా ఉంది. డిమాండ్స్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కోసము ఐటమ్ నంబర్ 38 డిమాండ్స్లో చూస్తే రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీట్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి అని చెప్పి దాంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక సెంటెన్స్ ఉంది. ఏమదంటే ద ప్రపోజల్ ఈస్ ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ 30,430 30,436 కోట్లకు ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 meters, దట్ ఈస్ మినిమం డ్రాడౌన్ లెవెల్. అండ్ అంటే కంప్లీషన్ ఆఫ్ పోలవరం అంటే దీని అర్థం ఏమి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము 41.15 మీటర్లు అంటే 135 అడుగులు, 135 అడుగులకు పూర్తి చేసేదానికోసము 5,000 చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది. 5,936 కోట్లు అంటే అర్థమేమి, పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు అంటే 150 అడుగులు. 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి, 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలు ఉంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది, 150 అడుగుల హైట్ వస్తేనే. ఈరోజు 135 అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసిందే. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు, మీ మంత్రులు ఉన్నారు, చూసుకోలేదండి. దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. 2017-18 ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి. ఈరోజు మీరైతే గొప్పగా 12,500 కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ 12,500 కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక విమానం ఆలయ గోపురంపై నుండి వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంపై నుండి రాకపోకలు నిషిద్ధం. ఆలయంపై రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. మరోవైపు శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. తిరుమల ఆలయంపై విమాన రాకపోకలు నిషేధించాలని, ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసంపై జరిగిన దాడి ఘటనపై కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి స్పందించారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని, ఈ దాడిని ఖండిస్తున్నానని తెలియజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలో ఉన్నానని, కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న జన సైనికులతో తనకు పరిచయం ఉందని, దాడి చేసిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ చూడలేదని తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని కోరారు. వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయడం జరిగిందని, దాడిలో పద్మనాభరెడ్డి గారి కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో
మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు, పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి, సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి, పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు దురదృష్టకరం, అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా, నా ఇల్లైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా, జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా, బీజేపీ వారి ఇల్లైనా, ఏ నాయకుడే కాదు, సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇల్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు. కాకపోతే ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు. అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 190% మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఈ రోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నాం, పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అది జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తాం మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. అతను ఎవరైనా, అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించి తీరాలి. మరొక్కసారి ఇటువంటి పొరపాటు కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా, మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.